హాయ్ గైస్, దిస్ ఈస్ బాను మేకవర్. ఈ రోజైతే మా క్లయింట్‌కి ట్రెడిషనల్ మేకవర్ అనేది చేశాము. హెయిర్ స్టైల్ నుంచి ఫైనల్ లుక్ వరకు మొత్తం ప్రాసెస్ అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో ఫైనల్ లుక్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇకపోతే ఫస్ట్ అయితే నేను శారీ డ్రైప్ చేస్తున్నాను. సో అసలైతే క్లయింట్స్కి మాత్రం మనం శారీ ఫస్ట్ అనేది ప్రిఫర్ చేయము. ఎందుకంటే మేకవర్ టైంలో కొంచెం నలిగిపోతుంది కాబట్టి వాళ్ళకు కూడా కన్వీనియంట్గా ఉండదు, కూర్చున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మనమైతే నార్మల్ డ్రెస్ మీదే వాళ్ళకి కొంచెం వీలుగా ఉండే డ్రెస్ మీద మనం మేకవర్ అవన్నీ చేసిన తర్వాత శారీ డ్రైప్ చేస్తాము. సో మన శారీ అయితే ఫినిష్ అయిపోయింది. నేనైతే తన ఫేస్కి తగ్గట్టుగా సో ముందైతే పార్టిషన్ తీసుకొని క్రింపింగ్ చేసుకుంటున్నాను. క్రింపింగ్ అనేది కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే వాల్యూమ్ రావడం కోసం మనమైతే క్రింపింగ్ చేసుకుంటాం. సో తనకైతే నేను మిడిల్ పార్టిషన్ తీసి క్రింపింగ్ చేస్తున్నాను. నేనైతే ఫ్రంట్ వరకే క్రింపింగ్ అనేది చేశాను, ఎందుకంటే కొంచెం తన హెయిర్ వాల్యూమ్గానే ఉంది. సో వాల్యూమ్ లేనప్పుడు మనం మొత్తం ఫుల్ హెయిర్ అనేది క్రింపింగ్ చేయాలి. సో ఇలా క్రింప్ చేయడం వల్ల యూస్ ఏంటి అంటే వాల్యూమ్గా వస్తుంది అనమాట. అందులో ఒకటి ఈవెన్గా అనిపిస్తుంది హెయిర్ అనేది. సో మనం ఏ హెయిర్ స్టైల్ వేసినా కానీ నీట్గా కనిపిస్తుంది అనమాట. తనకి కొంచెం ఫోర్ హెడ్ ఉండడం వల్ల సో మనమైతే ప్లెయిన్ పఫ్ లాగా ముందు ఫ్రంట్ హెయిర్ అనేది సెట్ చేశాను. సో బ్యాక్ వచ్చేసి చిన్న పఫ్ తీసేసి వెనకాల అనేది మనం మెస్సి బ్రైడ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఈవెన్గా పఫ్ అనేది తీయాలండి. ఫోర్ హెడ్ ఉన్న వాళ్ళకి మాత్రం మనం ఇట్లా రూల్స్ చేసామనుకోండి, వాళ్ళకి ఫోర్ హెడ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మనమైతే పఫ్ లాగా ప్రిఫర్ చేసామనుకో సో నీట్గా కనిపిస్తుంది. సో మనం గ్యాప్స్ ఉన్న కాడ ఏమన్నా బ్లాక్ది అది స్ప్రే ఉంటే స్ప్రే చేసేయచ్చు. సో అప్పుడు ఈవెన్గా కనిపిస్తుంది మన హెయిర్ అనేసి. ఇక తనకైతే మెస్సి బ్రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కొంచెం నేను పుల్ అనేది చేస్తున్నాను. సో నా వర్క్ ఎలా ఉందో చూడండి. మీరు ఒకవేళ మీకు ఏమైనా అనిపిస్తే ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి. ఈ హెయిర్ స్టైల్ అయితే ప్లెయిన్ మెస్సి బ్రైడ్ అనమాట. సో మనకైతే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనమైతే స్కిన్ ప్రెప్ చేసుకుందాం. ఈ స్కిన్ ప్రిపరేషన్లో నేనైతే ఏ క్రీమ్స్ వాడాను ఏంటనేది ఇంకో సపరేట్ వీడియో చేస్తానండి, ఎందుకంటే చాలా లెంతీ అవుతుంది వీడియో అనేది. సో మీకు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సో నేనైతే మీకు మెసేజ్కి అయితే రిప్లై ఇస్తాను. మన ఛానల్ వచ్చేసి అయితే డీటెయిల్డ్గా జస్ట్ మేకప్ గురించి అప్కమింగ్ వీడియోలో డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఐ మేకప్ చేసుకుంటున్నాను. మన ఛానల్లో వచ్చేసి అయితే మీరు మేకఓవర్ వీడియోస్ అండ్ హెయిర్ స్టైల్స్, శారీ డ్రాపింగ్ వీడియోస్ అనేది మీరు చూడొచ్చు. ఇంకా శారీ ప్రీప్లీటింగ్ డోర్ టు డోర్ డెలివరీ సర్వీస్ కూడా అవైలబుల్ హియర్. అతి తక్కువ బడ్జెట్లోనే నా క్లయింట్స్కి అయితే నేను సర్వీస్ ఇస్తున్నాను, అది క్వాలిటీ ప్రోడక్ట్స్ తోటి. ఫుల్ వీడియో తీయడానికి రీజన్ ఏంటి అంటే నేను నా క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంత టైం అనేది నాకు ఫొటోస్ తీయడానికి వీడియోస్ తీయడానికి టైం ఉండేది కాదు. సో తనైతే మా ఇంటికే వచ్చారనమాట. సో నేనైతే ఇంకా నా వీడియోస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఓకే అని చెప్పాను. సో అందుకే రిలాక్స్గా మీకు నా వర్క్ అనేది ఎలా ఉంటుందో మీకు కూడా తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో అనేది తీశాను. సో ఎలా ఉందో మాత్రం కంపల్సరీ కామెంట్ అనేది చేయండి. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తన మేకప్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది. నేను ఉండేదైతే ఖమ్మంలో అండి. సో మీకు కానీ ఏమన్నా మేకవర్ ఈవెంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ అయితే ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను. వచ్చేసి అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. సో మీరు అందులో అయినా డిఎం చేయొచ్చు. సో మీ మేకవర్ ఈవెంట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. మన మేకవర్ అయితే కంప్లీట్ అయింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాయ్ గైస్. జీవన